హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. 1 స్పూన్. కలుపుకోవాలి ఒకసారి. తర్వాత చికెన్ వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. టమాటా ఉడికిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని కలుపుకోవాలి. అల్లం ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కారం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. కొంచెం మరిగించుకున్న తర్వాత 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తీసి కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం వాటర్ గుంజుకునేంత వరకు ఉంచుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.